హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనే అనుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ చేసి చెప్తూ ఉండండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి నేను షీన్‌లో కొన్ని క్లోత్స్ ఆర్డర్ పెట్టాననమాట. ఆ కలెక్షన్ నేను అసలు ఏమేమి ఆర్డర్ పెట్టాను అని చెప్పి. ప్యాకేజ్ కూడా నేను ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. సో, మీతో ఓపెన్ చేస్తూ షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేను యూకే వచ్చిన కొత్తలో ఫస్ట్ షాపింగ్ చేయాలి, బల్క్‌లో క్లోత్స్ కొనాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను వెతికిన వెబ్‌సైట్ వచ్చేసి షీఇన్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇండియాలో గూడా ఉండేది. బట్ ఫ్యూ రీజన్స్ వల్ల ఇండియాలో బ్యాన్ చేశారు. కొన్ని కంట్రీస్‌లో బ్యాన్ చేశారు. అందులో ఇండియా గూడా ఒకటి. ఇక్కడికొచ్చినప్పుడు నేను జస్ట్ ట్రై చేశాను. వర్క్ అవుతుందా లేదా అని జెప్పి. బట్ ఇక్కడ వర్క్ అవుతుందనమాట. సో, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అనంటే ట్రెండీగా ఉంటాయి క్లోత్స్, బావుంటాయి. అలాగే చాలా చీప్‌గా వస్తాయన్నమాట. మనం బల్క్‌లో కొనుక్కుంటే మనకి బాగా సేవింగ్స్ అవుతాయి. అంతే కాకుండా మనకి ఫస్ట్ టైమ్ కొనుక్కునే వాళ్ళకి గూడా కూపన్స్ అవి ఇస్తూ ఉంటారు. సో దట్ మనం ఒక ఎక్కువ బల్క్‌లో కొనుక్కుంటే 30%, 20% ఆఫర్ వస్తుంది. లేదంటే అమౌంట్ నుంచి గూడా హాఫ్ అట్లా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ అలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో, అందుకే నాకిష్టం. సో, ఈరోజు నేను ఏమేమి కొనుక్కున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను యాక్చువల్‌గా కొన్ని ఐ థింక్ 3 కోఆర్డ్ సెట్స్ అండ్ నైట్ వేర్ అండ్ అలాగే ఒక డ్రెస్, ఫుట్‌వేర్ ఇలా ఆర్డర్ పెట్టాననమాట. అవన్నీ ఎలా అంటే 2 ప్యాకేజెస్ లాగొచ్చినాయి. నార్మల్‌గా అయితే షీఇన్‌లో మనం ఆర్డర్ పెడితే 8-10 డేస్ డెలివరీ పడుతుంది. ఆర్ మేబీ మోర్ దాన్ 2 వీక్స్ కూడా ఒక్కొక్కసారి పడుతుంది. నాకు ఒక్క ప్యాకేజ్ మాత్రం లైక్ నేను పెట్టిన ఆర్డర్‌లో 2 ప్యాకేజెస్‌లో డివైడ్ చేసి ఒక ప్యాకేజ్ నెక్స్ట్ డేనే డెలివరీ చేశారు. ఇంకొక ప్యాకేజ్ మాత్రం నాకు ఒక 1 ½ వీక్ అనుకోవచ్చు టైం పట్టింది. మనం వీక్ ఆఫ్స్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకోకూడదు డెలివరీ కోసం. సో, ఓన్లీ వీక్ డేస్ చూసుకుంటే 1 ½ వీక్ పట్టింది. సో, ఫస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. సో, ఫస్ట్ ప్యాకేజ్‌లో ఒక కోఆర్డ్ సెట్ అండ్ ఒక డ్రెస్ అలాగే ఫుట్‌వేర్ వచ్చింది. ఫస్ట్ మనం ఫుట్‌వేర్ ఎలా వచ్చిందో చూద్దాం. సో, ఇది ఫుట్‌వేర్ బాక్స్ అనమాట. సో, యాహ్! నేను ఎక్స్‌పెక్ట్ చేశాను లైక్ క్వాలిటీ బావుంటుంది. ఇది నా ఫస్ట్ టైమ్ కాదు ఆర్డర్ చేయటం. చాలా సార్లు ఆర్డర్ చేశాను. ఫుట్‌వేర్ కూడా ఇంతకుముందు తీసుకున్నాను. సో, బ్యాక్ ఇలా వస్తుందనమాట. ట్రాన్స్‌పరెంట్ హీల్ అండ్ ముందొచ్చేసి ఇట్లా వస్తుంది. యాక్చువల్‌గా ఈ లెదర్ వచ్చేసి బ్లాక్ ఉంది గదా! ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ లెదర్ వచ్చిన ఫుట్‌వేర్ గూడా ఉన్నాయి. బట్ మేబీ నాకు సూట్ అవ్వవేమో అనిపించి నేను ఇట్లా ట్రాన్స్‌పరెంట్ ఇట్లా తీసుకున్నాను. బావున్నాయి. చాలా బావున్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లాగానే ఉన్నాయి. నాట్ మోర్ బట్ యాహ్! ఇట్స్ ఓకే. లైక్ ఈ ప్రైస్‌కి ఇది ఓకే. నేను నార్మల్‌గా అయితే హీల్స్ వేసుకోను. జస్ట్ ఒక చిన్న దానికి నేను తీసుకున్నాననమాట. ఓన్లీ జస్ట్ ఫర్ హాఫ్ డే దానికోసం తీసుకున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. యాహ్! దిస్ ఇస్ ద ఫుట్‌వేర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ కోఆర్డ్ సెట్ చూద్దాం. సో, ఇదొచ్చేసి కోఆర్డ్ సెట్ అనమాట. నాకు షీఇన్‌లో బెస్ట్ నచ్చేదేంటంటే మనకి ఏ డ్రెస్‌కి ఆ డ్రెస్ ఇట్లా సెపరేట్‌గా ఇట్లా ప్యాక్ చేసిస్తారు. సో, మనకి మంచిగుంటదనమాట. ఇట్లా ఓపెన్ చేయగానే క్లోత్స్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఉండవు. సో దట్ యూజ్డ్ క్లోత్స్ లాగా ఉండవు. ఈవెన్ మింత్రాలో కూడా అలానే ఉంటుంది. లైక్ ఇండియాలో నేను మింత్రాలో షాపింగ్ చేసినప్పుడు కూడా సేమ్ యాజ్ షీఇన్ ఇట్లనే ఇస్తారు. సో, కోఆర్డ్ సెట్ వచ్చేసి ఇదనమాట. సో, ఇదొచ్చేసి లైక్ కోఆర్డ్ సెట్ అని అనొచ్చు. లైక్ ఏమనొచ్చో నాకు తెలీదు. ఈ కోఆర్డ్ సెట్‌లో ఫస్ట్ వన్ ఇది ప్యాంట్. సో, ప్యాంట్ వచ్చేసి ఇట్లా లూజ్ ప్యాంట్స్‌లా వస్తుందనమాట. ఈ ప్యాటర్న్ గూడా నచ్చింది నాకు.
అండ్ ఇది వచ్చేసి బర్గండీ కలర్ నేను తీసుకుంది. ఇందులో నేవీ బ్లూ అండ్ ఆల్సో బ్లాక్ కూడా ఉంది. వైట్ ఉన్నట్టుంది, నాకు తెలీదు. ఇది వచ్చేసి పైన కార్డిగన్ అని చెప్పచ్చు. నేను అందుకే ఇది కోఆర్డ్ సెట్టో కాదు అని చెప్పి నేను డౌట్గా ఉన్నాను. ఇది చాలా లాంగ్ కార్డిగన్ లాగా వచ్చింది. అండ్ కింద ఇట్లా వచ్చేసి లో హై రేజ్ లాగా ఇలా వచ్చిందనమాట. నేను పక్కన పిక్చర్ మీకు అటాచ్ చేస్తాను, సో దట్ మీకు ఈ డ్రెస్ మోడల్ ఏంటి అని చెప్పి ఐడియా ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా చూపించినా కూడా మీకు అర్థం కాదు, ఏంటి ఏదో చూపిస్తుంది క్లాత్ అన్నట్టు ఉంటుంది. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన క్లాత్, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ ఏదైతే చెప్పారో అట్లానే ఉంది. యా, బాగుంది, ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇది అండ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. డ్రెస్ వచ్చేసి సేమ్ బర్గండీ కలర్, బట్ నేను కావాలి అని చెప్పి తీసుకోలేదు, లైక్ 2 అకేషన్స్కి వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను నా కాన్వకేషన్కి వేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. విత్ ఇన్ వీక్లో నా కాన్వకేషన్ ఉంది. సో నేను ముందే ఆర్డర్ పెట్టుకున్నాను, మేబీ టైంకి వస్తుందో రాదో అన్నట్టు. బట్ లక్కీలీ ఇదైతే నెక్స్ట్ డేనే వచ్చింది. నేను ట్రై కూడా చేయలేదు. ఆల్మోస్ట్ ఈ ప్యాకేజెస్ వచ్చి 10 days అవుతుంది అని చెప్పచ్చు, 2 ప్యాకేజెస్ కూడా. సో ఈ డ్రెస్ వచ్చి సేమ్, నేను ఈ డ్రెస్ కూడా సైడ్కి పిక్చర్ మీకు అటాచ్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్ అని చెప్పను, లైక్ మిడ్ లెంత్ ఫ్రాక్ అనమాట. ఇది బాగుంది. ఐ నీడ్ టు ట్రై దిస్. సెట్ అవుతుందో లేదో కూడా తెలీదు, చూడాలి. సో నీ లెంత్ వరకు వస్తుంది అనమాట ఈ ఫ్రాక్. క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పైన లేస్ మోడల్ లాగా వచ్చింది అండ్ బ్యాక్ కూడా అంతే. టాప్ సైజ్ వరకు, లెంత్ వరకు ఇలా వచ్చింది. అండ్ కింద అంతా వచ్చేసి జార్జెట్ అనమాట. మనం ఇది వేసుకుంటేనే దీని స్టైలింగ్ ఏంటనేది మనకు తెలుస్తుంది. నార్మల్గా చూస్తే నార్మల్గానే ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్కి నేను డ్రెస్సెస్ కోసం చాలా ప్లేసెస్లో వెతికాను. లైక్ లైవ్లో వెళ్ళడానికి అయితే నాకు సెట్ అవ్వదు, బేబీని తీసుకొని వెళ్ళి షాపింగ్ చేయాలి అని అంటే అంత పేషెన్స్ అయితే లేదు. సో ఆన్లైన్లో అలా నైట్ చూస్తూ ఉన్నప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ కోసం సపరేట్గా చూస్తే నాకు ఈ మోడల్ డ్రెస్సెస్ దొరికాయి అనమాట. పింట్రెస్ట్ వెళ్ళి చూశాను, అందులో కొన్ని ఐడియాస్ తీసుకొని దాన్ని బట్టి ఓకే ఈ డ్రెస్ ఓకే, ఈ టైంకి ఇది ఓకే అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. యా, ఇది డ్రెస్ బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. కింద జార్జెట్ అని చెప్పచ్చు, క్లాత్ చాలా బాగుంది. యా, ఇది డ్రెస్. అండ్ ఇప్పుడు సెకండ్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాము. సెకండ్ ప్యాకేజ్లో ఏమున్నాయో చూద్దాం. సెకండ్ ప్యాకేజ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ వౌచర్ పంపించారు. లైక్ షీన్ నెక్స్ట్ ఆర్డర్కి 15% ఆఫర్ ఇచ్చారనమాట, కోడ్ పంపించారు. ఏది అంటే ఆల్మోస్ట్ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, బ్యూటీ, హౌస్ అండ్ లివింగ్, అన్ని వెరైటీస్ ఎందులో ఆర్డర్ చేసుకున్నా 15% ఆఫర్ అని చెప్పి నాకు ఈ కూపన్ కోడ్ ఇచ్చారు. సో యా, సో ఈ సెకండ్ ప్యాకేజ్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్రాప్ టాప్ అనమాట. నేను ఫస్ట్ చూపించిన కోఆర్డ్ సెట్ దానికి వేసుకునే క్రాప్ టాప్ ఇది. ఇది స్ట్రెచబుల్ క్రాప్ టాప్ అనమాట. వైట్ కలర్ క్రాప్ టాప్ ఇది. అండ్ నేను ఇందాక ఈ కోఆర్డ్ సెట్ చూపించాను కదా, దీనికి లోపల వేసుకునే కోఆర్డ్ సెట్ అనమాట. యా, ఇది. అండ్ సెకండ్ వన్, ఈ సెకండ్ ప్యాకేజ్లో అయితే అన్ని నైట్ డ్రెస్సెస్ అండ్ 2 కోఆర్డ్ సెట్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి ఈ నైట్ డ్రెస్ అనమాట. సో ఈ షీన్లో మీరు ఎవరైనా కొంచెం అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్న వాళ్ళు, లైక్ మీకు కొంచెం నైట్ వేర్ వేసుకోవటంలో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ సిస్టము, లేకపోతే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి షీన్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో కాస్ట్ కూడా తక్కువ. నైట్ వేర్లో అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ ఆల్సో క్లాత్స్ కూడా మనకి బయట కంట్రీస్లోకి తగ్గట్టుగా, వెదర్కి తగ్గట్టుగానే ఉంటాయన్నమాట. సో దిస్ వన్ ఇట్స్ కంప్లీట్లీ సాటిన్, ఈ నైట్ వేర్. సో దీనికి కాలర్ వచ్చింది అండ్ ఇది టాప్ అనమాట, షర్ట్ ఇది. అండ్ దీనికి ప్యాంట్స్ వచ్చేసి ఇలా వచ్చింది, బాగుంది.
చాలా లైట్ వెయిట్ ఉంది. బాగుంది. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. ట్రాన్స్పరెంట్, చాలా ట్రాన్స్పరెంట్, కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది క్వాలిటీ. ఈ ప్రైస్కి అయితే ఓకే, బాగుంది అని చెప్పచ్చు. అండ్ సెకండ్ నైట్ వేర్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్, బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఆల్సో సేమ్ సాటిన్ నైట్ వేర్ అనమాట. ఇది వచ్చేసి షర్ట్ ఇలా వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ అలా వచ్చినాయి. కలర్ చాలా నచ్చింది నాకు. టీల్ గ్రీన్ అని చెప్పచ్చు. ఈ కలర్ బాగా నచ్చింది, తీసుకున్నాను. అండ్ ఇది ప్యాంట్స్ కూడా సేమ్ ఇందాక దాని మోడల్ లాగానే వచ్చింది. బాగుంది. సేమ్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. అండ్ ద థర్డ్ వన్ కొంచెం ప్లెయిన్లో తీసుకున్నాను. లైక్ రెండు డ్రెస్సెస్ కొంచెం ఫ్లోరల్ అండ్ డిజైన్ వచ్చింది కాబట్టి. థర్డ్ వన్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ దాంట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్. టాప్ వచ్చి ఇది. నాకు ఇప్పుడు చూస్తుంటే సైజ్ చాలా పెద్దగా అవుతుందేమో అనిపిస్తుంది. నార్మల్గా అయితే నేను ఎప్పుడు పెట్టుకున్నా కొంచెం మనం షీన్లో పెట్టుకోవాలి అని అంటే వన్ సైజ్ తక్కువే పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా లూజ్ అయిపోతుంది మనం కరెక్ట్ సైజ్ మనం బయట చేసే షాపింగ్ లాగా పెట్టుకుంటే. సో ఇది ఈవెన్ దో నేను వన్ సైజ్ చిన్నగా పెట్టుకున్నా కూడా నాకు ఎందుకో లూజ్ అవుతుందేమో అనిపిస్తుంది. చూడాలి, ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. దిస్ ఈస్ ద టాప్ అండ్ ప్యాంట్స్ ఇలా వచ్చింది. నాకు కొంతమందికి మేబీ ఇట్లా పైన కింద ఇట్లా నైట్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి సేమ్ ప్యాటర్న్ నచ్చకపోవచ్చు. బట్ నాకైతే ఇట్లానే ఇష్టం. టాప్ అండ్ ప్యాంట్స్ నాకు డిఫరెంట్గా వేసుకోవటం ఇష్టం ఉండదు. నాకు మ్యాచింగ్ ఇట్లా కోఆర్డ్ సెట్స్ లాగా మ్యాచింగ్ ఉండాలి నైట్ డ్రెస్సెస్. సో దిస్ ఇస్ ద ప్యాంట్స్. నైట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు 2 కోఆర్డ్ సెట్స్ మిగిలినాయి, అవి చూద్దాం. సో ఫస్ట్ కోఆర్డ్ సెట్ వచ్చేసి ఫుల్ బ్లాక్. నేనైతే ఫుల్ బ్లాక్ పిచ్చిదాన్ని. సో టాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది, స్లీవ్స్. సో పైన టాప్ కొంచెం చెప్పాలంటే ఇది లూజ్ ప్యాటర్న్ మోడల్ అని చెప్పచ్చు. టాప్ నేను కావాలని ఇలా తీసుకున్నాను. చూడ్డానికి కూడా లూజ్, వేసుకుంటే కూడా లూజ్ ప్యాటర్న్లో వేసుకునేది అనమాట. అండ్ దిస్ ఈస్ ద ప్యాంట్స్ కూడా ఇలా చాలా లూజ్ వచ్చింది. లెంత్ ఇట్లా మిడ్ రైజ్ లెంత్ లాగా ఇలా తీసుకున్నాను. కింద కూడా ఇలా లూజ్ ప్యాటర్న్ వస్తుంది. నేను సైడ్ పిక్చర్ రిఫరెన్స్ కింద మీకు పక్కన వేస్తాను. అండ్ ఆల్సో ఈ డ్రెస్సెస్లో మీకు ఎవరికైనా నచ్చి షీన్లో కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు నాకు ఐదర్ కింద కామెంట్ చేయండి, లేదు అని అంటే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. సో దట్ నేను మీకు కోడ్స్ పంపిస్తాను, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వీటికి మీకు ఈ ప్యాటర్న్ నచ్చకపోయినా సిమిలర్ ప్యాటర్న్స్ మీకు ఇది కొట్టి చూస్తే దాని కింద మీకు చాలా తెలుస్తాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇది కోఆర్డ్ సెట్. ఇది కూడా ఎంత బాగుందంటే అసలు నేను ఇంకా చెప్పలేను. మీరు చూడొచ్చు, కింద ఫ్రిల్స్ లాగా ఇచ్చారు, ఇక్కడ క్రాప్ టాప్ లాగా వచ్చింది, ఇట్లా వచ్చింది. అండ్ ఆల్సో బ్యాక్ బటన్స్ వచ్చాయి. చాలా బాగుంది. క్లాత్ కూడా నాకు 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 ఓన్లీ ఈ క్లాత్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవటానికి స్కిన్ మీద చాలా బాగుంటుంది. స్కిన్ ఫ్రెండ్లీ లాగా అనిపిస్తాయి నాకు ఈ క్లాత్స్. సో నాకు అందుకే ఇది ఈ క్లాత్లోనే ఇలా తీసుకున్నాను. సో టాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది. అండ్ ప్యాంట్స్ సేమ్ లూజ్ ప్యాంట్స్ అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ కింద కూడా కంప్లీట్ లూజ్ బూట్ కట్ ప్యాంట్ టైప్ వచ్చింది అనమాట. లూజ్ వచ్చింది ఇట్లా. దిస్ వన్ ఇది. సో ఇది నా షీన్ హాల్. ఇంతటితో ఇది నేను షాపింగ్ చేసిందనమాట. నార్మల్గా నాకు ప్యాకేజెస్ వస్తే దెన్ అండ్ దేర్ వెంటనే ఓపెన్ చేసేస్తాను, ట్రై చేసేస్తాను. నచ్చకపోయినా ఉంచుకుంటాను. మోస్ట్ ఆఫ్ ది టైం నేను అసలు రిటర్న్ ఇవ్వను అనమాట. ముందే ఆలోచించుకుంటాను. రిటర్న్ ఇచ్చేటట్టు అయితే అసలు ఆర్డర్ పెట్టను. ట్రై చేస్తాను, సెట్ అయితే ఉంచుకుంటా, లేదంటే అలా వదిలేస్తాను.
సో యాహ్! ఇది నా షీఇన్ హాల్. వన్ మోర్ థింగ్ లైక్ నేను కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబ్‌లో కొంతమందిని చూసాను. లైక్ వాళ్ళు షీఇన్‌లో మేము షాపింగ్ చెయ్యము. బికాజ్ అవి క్లాత్స్ ఎక్కడెక్కడి నుంచో తయారు చేస్తారు. సంథింగ్ ఏదో చెప్పడం నేనైతే విన్నాను. నాకు కరెక్ట్‌గా రీజన్ గుర్తులేదు. బట్ నేను ఎందుకు నేనేం చెప్తాను అనంటే, అంటిల్ అండ్ అన్‌లెస్ నాకు క్లియర్ కట్ ప్రూఫ్‌గా ఇది దీనివల్ల ఇదవుతుంది, అదవుతుంది అని తెలిస్తే ఐ విల్ స్టాప్ బయింగ్. బట్ అంతవరకైతే ఐ విల్. ఎందుకంటే మనం ఈ బ్రాండ్ గురించి ఎవరో చెప్తే మనకు తెలిసింది. బట్ ఎవరికి తెలుసు ఈవెన్ జారా, హెచ్&ఎం ఆర్ ఎనీ అదర్ బ్రాండ్స్ ఎవరు ఏం క్లాత్ పెట్టి వాళ్ళు స్టిచ్ చేస్తున్నారో, ఏం క్లాత్ యూస్ చేస్తున్నారో, కాటన్ అని చెప్తారు. ఇఫ్ మనకు తెలీదు ఇఫ్ దే ఆర్ యూజింగ్ 100% కాటన్ ఆర్ నాట్ అనేది మనకు అసలు ఐడియా కూడా లేదు. సో ఏది మన చేతుల్లో లేదు. కాబట్టి అంటిల్ దెన్ నేనైతే షీన్‌లో షాపింగ్ చేయడం అయితే మానను. అలా అని చెప్పి కంటిన్యూయస్‌గా ఐ డోంట్ బై ఇన్ షీన్. ఎప్పుడైనా బల్క్‌లో ఇలా నైట్ వేర్ పెట్టుకోవాలి అని అన్నప్పుడు ఒక 2, 3 అలా యాడ్ చేసుకొని కొంచెం క్యూట్ స్టఫ్ ఇట్లా ఉంటే తీసుకుంటాను. లైక్ కోఆర్డ్ సెట్స్‌ది కానీ, నేను ఇప్పుడు కోఆర్డ్ సెట్స్ ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పటినుంచో చూస్తున్నాను. ఐ వాంటెడ్ టు ట్రై. ఇప్పుడు తీసుకున్నాను. సో స్టైల్ చేసినప్పుడు కంపల్సరీ మీ అందరికీ చూపిస్తాను. అండ్ యాహ్! ఇదే చెప్పాలనుకున్నాను. ఇది ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ నేను గ్రాడ్యుయేషన్ డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా! అది కూడా తొందరలోనే లైక్ మేము వెళ్తాము. ఎవ్రీథింగ్ నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. నా గ్రాడ్యుయేషన్ ఎలా జరిగింది. మేము యాక్చువల్లీ న్యూ క్యాజిల్‌లో ఉంటాము. సో లండన్ వెళ్ళాలన్నమాట. సో ఎలా అంతా ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ విత్ యూ వ్లాగ్‌లో. అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో నా ఛానల్ షేర్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.